ఓకే ఫ్రెండ్స్. 'ది మైండ్ పాశుపతాస్త్రం' వివి రమణ గారు రాసింది. మనము 16థ్ చాప్టర్ ఇవాళ స్టార్ట్ చేద్దాం. కృతజ్ఞతను కలిగి ఉండండి. ఇది చాప్టర్ పేరు. ఐ అప్రిషియేట్ మైసెల్ఫ్. ఐ గివ్ థాంక్స్ ఫర్ మై వండర్‌ఫుల్ లైఫ్. నన్ను నేను ప్రశంసించుకుంటున్నాను. ఈ అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉన్నందుకు నాకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అనేది మానవుల యొక్క ఒక గొప్ప గుణం. మనకు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనలోని దైవ పదార్థానికి కృతజ్ఞతలు తెలపండి. ఈ సృష్టిలోని సమస్త జీవజాతులకు, పంచభూతాలకు, మహామూల చైతన్య శక్తికి, సూర్యుడు, చంద్రుడు, గ్రహ వ్యవస్థకు, సౌరమండలానికి, మనముంటున్న గ్యాలాక్సీకి, ఈ సమస్త విశ్వానికి కృతజ్ఞతలు తెలపండి. కృతజ్ఞతలు తెలపడం ద్వారా మన అంతరంగంలోని చైతన్య శక్తిని ఉన్నతమైన ప్రకంపనాలతో అంటే హయ్యర్ వైబ్రేషన్స్తో ఉంచగలుగుతాం. ఉన్నతమైన ప్రకంపనాలు అధిక పౌనఃపున్యాన్ని అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. ఈ హయ్యర్ ఫ్రీక్వెన్సీ మన యొక్క లక్ష్యాలు లేదా సంకల్పాలను వెంటనే వాస్తవ రూపం చెందించేందుకు దోహదపడతాయి. మరి వాస్తవ రూపం చెందే ప్రక్రియ చాలా వేగవంతంగా చోటు చేసుకుంటుంది. సో, మనం ఇక్కడ ఎందుకు గ్రాటిట్యూడ్‌తో ఉండమంటున్నారు అంటే, సో, మనకి కనుక గ్రాటిట్యూడ్ ఉంటే మనలో వైబ్రేషన్స్ చాలా హయ్యర్‌గా ఉంటాయి. హయ్యర్ వైబ్రేషన్స్ ఉంటే ఏమవుతుంది? మన యొక్క థాట్స్‌లో కానీ, మనం పెట్టుకున్న గోల్స్ కానీ వాటి ఫ్రీక్వెన్సీ ఎక్కువుంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువున్నప్పుడు మనం అనుకున్నది చాలా ఫాస్ట్‌గా మేనిఫెస్ట్ అవుతుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఒకే రీతిలో ఉన్న గుణం అలాంటి సమతుల్యమైన ఇతర గుణాలను ఆకర్షిస్తుంది. కృతజ్ఞత అనే ఉన్నతమైన గుణం వలన ఇతర ఉన్నతమైన గుణాలను చాలా ఆటోమేటిక్‌గా ఆకర్షిస్తాం. ఈ ఉన్నతమైన గుణాలు అలవడటం వలన మన చైతన్య శక్తి యొక్క పరిణామం చాలా ఎక్కువ వేగంగా వృద్ధి చెందుతుంది. మన శక్తి స్థాయిలు కూడా చాలా ఎక్కువగా వృద్ధి చెందుతాయి. కృతజ్ఞతా భావం అనేది ఒక ఉస్ ఉత్కృష్టమైన గుణం. ఇది అద్భుతాలను సృష్టించగలదు. సో, మనము ఇలా హైయర్ ఫ్రీక్వెన్సీ‌లో ఎందుకుండాలి అంటే ఆహ్, లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే మనం కనుక ఎప్పుడు హైయర్ క్వాలిటీస్‌ని కలిగి ఉంటే ఆటోమేటిక్‌గా మనకు ఈ యూనివర్స్ నుంచి కూడా హైయర్ క్వాలిటీస్ ఉన్నవన్నీ మనం అట్రాక్ట్ చేస్తాం. హైయర్ ఎనర్జీ లెవెల్స్‌లో ఉన్నయన్నీ కూడా మనం ఫాస్ట్‌గా అబ్జార్బ్ అట్రాక్ట్ చేస్తాము. సో, ఈ గ్రాటిట్యూడ్ అనేది ఆహ్, ఎక్కువగా ఏదైతే మనం మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆహ్, స్పెషల్‌గా అంటే అద్భుతాలను ఏ అంటే మిరకిల్‌గా ఏదైతే ఆ ఆలోచనలకు మనకు రావాలన్నా, ఆ ఆలోచనలు మనము మేనిఫెస్ట్ చేసుకోవాలన్నా కూడా ఈ గ్రాటిట్యూడ్ అనేది ఒక ఫౌండేషన్ లాగా చెప్తున్నారనమాట. ఈ వర్తమానంలో మీ జీవితంలో ప్రవేశించిన వాటన్నింటికి కృతజ్ఞతలు తెలపండి. మీ జీవితంలో ఎన్నో విషయాలు, భౌతిక సంఘటనలు, భౌతిక వస్తువులు మరి ఎన్నెన్నో అనుభవాలు ఈ వర్తమానంలో కలిగి ఉంటున్నందుకు కృతజ్ఞతలు తెలపండి. మంచి కుటుంబ సంబంధాలు, మంచి బంధుమిత్రులు, మంచి సమాజం, మంచి సంగీతం, మంచి జీవిత సంఘటనలు కలిగి ఉన్నందుకు వాటన్నింటికి కృతజ్ఞతలు తెలపండి. మీ యొక్క భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, నాయనమ్మ, ఇతర బంధువులందరికీ మీ మనసులోనే మౌనంగా కృతజ్ఞతలు తెలపండి. మీ దగ్గర ఉన్న వస్తువులు, అది పెన్ కానీ, మొబైల్ ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, ఇంటిలో ఫర్నిచర్ కానీ, ఇంకా అనేక వస్తువుల్ని మీ జీవితంలో కలిగి ఉన్నందుకు వాటన్నింటికి మౌనంగానే కృతజ్ఞతలు తెలపండి. ఈ వర్తమానంలో మీరు కలిగి ఉంటున్న ఇంటెలిజెన్స్‌కి, ఊహాశక్తికి, ఆలోచనలకు, మంచి గుణాలకి కూడా మౌనంగా కృతజ్ఞతలు తెలపండి. ఈ వాయువు, భూమి, ఆకాశం, జలం, అగ్ని, సూర్యగోళం ఎన్నెన్నో ఈ సృష్టిలో అద్భుతాలకు కృతజ్ఞతలు తెలపండి. ఈ కృతజ్ఞతా భావం అంటే గ్రాటిట్యూడ్ వల్ల మీలో ఇతర ఉన్నతమైన గుణాలు వృద్ధి చెందుతాయి. ఈ జీవితంలో ఎంతో పొందుతున్నాం. వాటన్నింటి పట్ల కృతజ్ఞతలుగా చూపండి. మీ యొక్క ఆధ్యాత్మిక చైతన్య పరిణామానికి ఈ సృష్టిలో అన్ని విషయాలు మీకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలపండి. మీరు ఈ భూమి మీద జన్మ తీసుకొనక మునుపు నుండే ఈ వనరులన్నీ,
ఈ ప్రకృతి సంపదలన్నీ మీకోసం, మీ యొక్క జీవ చైతన్య పరిణామం కోసం, ఆధ్యాత్మిక చైతన్య పరిణామం కోసం సిద్ధపరచబడినందుకు ఎంతో కృతజ్ఞతా భావాన్ని వాటి పల్ వాటి పట్ల కలిగి ఉండటం మన ధర్మం. ధర్మాచార ధర్మాచారణలో కృతజ్ఞతలు తెలపటం ఒక భాగం. అసలు ఇది ఎంత బావుంది. అంటే మనకి కృతజ్ఞత ఉండటం వల్ల మనలో ఏమవుతుంది? పాజిటివ్ ఎనర్జీస్ మనలోకొస్తాయి. సో, మనం స్పిరిచ్యువల్‌గా కానీ ఆహ్, ఫిజికల్‌గా కానీ గ్రో అవ్వటానికి మనము ఇక్కడికి ఈ భూమి మీదకి రాకముందే ఈ యూనివర్స్ అంతా ఈ నేచర్‌లో అన్నిటిని సెట్ చేసి పెట్టింది. మనం చక్కగా అన్నిట్లో ఆహ్, స్పిరిచ్యువల్‌గా గ్రో అవ్వటానికి, ఫిజికల్‌గా గ్రో అవ్వటానికి కూడా కదా! సో, అవన్నీ అలా అరేంజ్ చేసి ఉండబట్టి వల్లే మనం గ్రో అవుతున్నాము. సో, అన్నీ అమర్చి పెట్టినందుకు మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్ చూపాలి అని చెప్తున్నారన్నమాట. అంటే మనం చాలా సార్లు ఇవన్నీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండి. చిన్నప్పటి నుంచి అవి చూస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ అలానే ఉంటాయి అని చెప్పి సో, అలా కాకుండా అయన్నీ ఉన్నందుకు మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్‌తో ఉండాలి అని చెప్తున్నారు. ఫర్ వేర్ యువర్ ట్రెజర్ ఈస్, దేర్ యువర్ హార్ట్ విల్ ఆల్సో గో. గివ్ థాంక్స్ టు యువర్ హార్ట్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ వితిన్ యూ. ఐ యామ్ గ్రేట్‌ఫుల్ దట్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ మై కింగ్డమ్ ఆఫ్ గాడ్ వితిన్ దట్ స్ట్రెంథెన్స్ మీ. మీ యొక్క హృదయం ఎక్కడ ఉన్నదో అక్కడ ఆత్మనిధి కూడా ఉన్నది. మీ లోపల ఉన్న హృదయానికి, దైవ సామ్రాజ్యానికి కృతజ్ఞతలు తెలపండి. నాలో ఉన్న దైవ సామ్రాజ్యం ద్వారా సమస్తము నాకు సాధ్యమవుతున్నందుకు నేను ఎంతో కృతజ్ఞతుణ్ణి. నా అంతరంగ ప్రపంచంలోని ఆత్మనిధి నుండి నేను వాంఛించిన సమస్త సంపదలను, ఐశ్వర్యాలను నేను పొందగలను. అందుకు నేను నాలోని చైతన్య శక్తికి, నాలో శాశ్వత నివాసం ఉంటున్న దైవశక్తికి నేను సదా కృతజ్ఞతుడిని అని ప్రతిరోజు ఉదయం మీకు మీరే కృతజ్ఞతలు తెలపండి. సో, మార్నింగ్ ఎవ్రీడే మనకి అఫర్మేషన్స్ చేసుకోమని చెప్తున్నారనమాట. సో, ఏమని నాలో ఉన్న ఆత్మ నుంచి వచ్చే సమస్త సంపదలకి నే నా అవి నేను పొందగలుగుతున్నాను కాబట్టి, నాలోని చైతన్య శక్తికి, నాలో ఉన్న బ్రహ్మ పదార్థానికి నేనెప్పుడు గ్రాటిట్యూడ్ చూపిస్తాను అని. బీ థాంక్‌ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్. యూ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ మోర్. ఇఫ్ యూ కాన్సంట్రేట్ ఆన్ వాట్ యూ డోంట్ హ్యావ్, యూ విల్ నెవర్ ఎవర్ హ్యావ్ ఎనఫ్. ఇప్పుడు మీరు కలిగి ఉంటున్న దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. మీ దగ్గర లేని దాని పట్ల మీ ఆలోచనలు కేంద్రీకరించడం వల్ల నెగెటివ్ ఆలోచన ప్రభావం ఎక్కువై మనం వాంఛించిన వాటిని పొందలేం. కృతజ్ఞతా భావాన్ని వదిలిపెట్టినప్పుడు నిరాశాకర అవకాశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కృతజ్ఞతా భావం వలన ఇతర ఆశాకర గుణాలు వృద్ధి చెందటం వలన ఉన్నతమైన ప్రకంపనలు అంటే హయ్యర్ వైబ్రేషన్స్ మన అంతరంగంలో ఉత్పన్నం చేయవచ్చు. తత్ఫలితంగా మన లక్ష్యాలు, సంకల్పాలని ఊహాశక్తి ద్వారా వాస్తవ రూపం చెందించే ప్రక్రియను వేగవంతం చేయగలం. సో, మనకి ఏదైతే ఉందో దానికేమో గ్రాటిట్యూడ్ చూపించాలి. ఒకవేళ అలా కాకుండా మన దగ్గర ఏదైతే లేదో దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తూ ఉంటే మనం దాన్ని పొందలేము అని చెప్తున్నారనమాట. సో, ఎందుకని అంటే నెగెటివ్ థాట్స్ ఎక్కువైన కొద్దీ మనకి కావాల్సింది మనకు కావాల్సిన అవకాశాలు, ఆపర్చునిటీస్ తగ్గిపోతూ ఉంటాయి అని చెప్తున్నారు. సో, మనకి గ్రాటిట్యూడ్ ఉండటం వల్ల హైయర్ వైబ్రేషన్స్‌తో ఉంటాం కాబట్టి మనం అటువంటి వాటిని అట్రాక్ట్ చేస్తాము అని. ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈస్ కనెక్టెడ్ విత్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఈ విశ్వంలో ప్రతి విషయము ఇతర అన్ని విషయాలతో అనుసంధానింపబడి ఉంటుంది. We have to accept responsibility to every thought, word, and deed we generate, and will experience exactly the same suffering we have caused. It is in the scene that we each create our own heaven or hell. మన యొక్క ప్రతి ఆలోచన, ప్రతి మాట, మరి మనం చేసే ప్రతి పనికి తప్పనిసరిగా మనమే బాధ్యత వహించాల్సి ఉంది. మనం జీవితానుభవంగా పొందుతున్న ఈ బాధ, దుఃఖం, దైన్య పరిస్థితులకు మన ఆలోచనలు, నమ్మకాలే కారణం. ఒక విధంగా చెప్పాలంటే స్వర్గము లేదా నరకం అనే దాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. సో, మనకి ఏదైతే ఆహ్, ఆహ్, ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నామో ఎవ్రీ సింగిల్ డే అదంతా కూడా మన ఆలోచనల నుంచే వచ్చింది అని చెప్తున్నారనమాట. కృతజ్ఞత అను ఒక ఉన్నత గుణం వలన మనకు ఎరుక,
ఉదారత్వము, అవాజ్యమైన ప్రేమ, దాతృత్వము, ప్రశాంతత, క్షమాగుణము, ప్రశంసించటము, ప్రేమను వ్యక్తపరచటము, సరళత్వము, వినయము, విధేయత, అంగీకారం తెలపటము, సమ్మతించటము, నిర్మాణాత్మక ఆలోచనలు కలిగి ఉండటము, సంతృప్తిగా ఉండటము, ఆతృత ఆందోళనలు లేకుండా నిర్మలంగా ఉండటము, అంతరంగ ప్రపంచానికి శరణాగతి చేయటము, హాస్యంతో సరదాగా జీవించటం, దయా కరుణలను కలిగి ఉండటం, స్నేహితత్వంతో మెలగటం, అంతర్శక్తి పట్ల విశ్వాసం కలిగి ఉండటం, ఇతరులను గౌరవించటం, అందరి పట్ల ఆవరణ భావం కలిగి ఉండటం, సహజత్వాన్ని కలిగి ఉండటం, ప్రతి విషయం పట్ల లాభ నష్టాలను బేరీజు వేయకుండా ఈ విశ్వాన్ని నమ్మటం వంటి ఉత్తమమైన పాజిటివ్ గుణాలను పెంపొందించుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. సో, మనం గ్రాటిట్యూడ్‌ని కనుక నేర్చుకుంటూగా ప్రతి దాన్ని మనము థాంక్‌ఫుల్‌గా ఉంటే కనుక ఆటోమేటిక్‌గా మనలో చాలా పాజిటివ్ క్వాలిటీస్ వస్తాయని చెప్పి చాలా లిస్ట్ చెప్పారనమాట. సో, దానిలో ఇంకొకటేంటంటే మనం సరెండర్ అయిపోవటానికి కూడా ఈ పాజిటివ్ ఆహ్, అఫర్మేషన్స్ చాలా హెల్ప్ అవుతాయి అని పాజిటివ్ గ్రాటిట్యూడ్ చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. ఇలాంటి మంచి గుణములు ఒకదానితో మరొకటి ముడిపడి ఉండటం వలన, మనం ఒక గుణాన్ని వృద్ధి చెందించుకుంటున్నప్పుడు, ఇతర ఆశాకర గుణాలు అంటే పాజిటివ్ క్వాలిటీస్ చాలా ఆటోమేటిక్‌గా వృద్ధి చెందుతాయి. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఒక గుణం దానితో సమానమైన మనో మరో గుణాన్ని ఆకర్షిస్తుంది. ఈ ఉన్నతమైన గుణాలు ఉన్నతమైన ప్రకంపనలను సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ఉన్నతమైన ప్రకంపనల యొక్క పౌనఃపున్యం అంటే హయ్యర్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఎంత గరిష్టంగా ఉంటే, అంత వేగంతో మన యొక్క లక్ష్యాలు లేదా సంకల్పాలు వాస్తవ రూపం చెందుతాయి. సో, మన ఈ హయ్యర్ పాజిటివ్ క్వాలిటీస్ మనలో ఎంత ఎక్కువగా ఉంటే, మనం అనుకున్నవి అంత ఫాస్ట్‌గా మేనిఫెస్ట్ అవుతాయి అని చెప్తున్నారు. ఈ ఉన్నతమైన గుణాలలో అతి సులభంగా, మరి అతి సరళంగా పెంపొందించుకోగల గుణం కృతజ్ఞత. చాలా ఈజీగాను, ఫ్లెక్సిబుల్‌గాను మనం కనుక దేన్నైతే ఆహ్, ఆహ్, ఫాస్ట్‌గా మనం చేసుకోగలము అంటే దాన్ని గ్రాటిట్యూడ్ అంటున్నారనమాట. The struggle ends when the gratitude begins. The search is over when the finding starts. And the finding is not a finding at all, but a creating. You cannot find what you have been struggling for, but you can create it. And the jump start of creation is gratitude. ప్రయాస, శ్రమ అనేది అంతమైనప్పుడే కృతజ్ఞత అనేది ఆరంభమవుతుంది. ఒకటి ఆరంభమైతేనే ఇక ఆ అన్వేషణ పూర్తయినట్లే. సృష్టి చేయటమే ఆ అన్వేషణ. శ్రమ, ప్రయాసపడటం, పోరాటం ద్వారా మీరు దేనిని పొందలేరు. కృతజ్ఞత ద్వారానే మీరు సృష్టిని కావించగలుగుతారు. మీ అంతరంగ ప్రపంచంలో మీ యొక్క లక్ష్యం, సంకల్పం నెరవేరుతున్నందుకు కృతజ్ఞతలు తెలపండి. మీ కృతజ్ఞతా భావం వలన ఫీలింగ్ మరియు ఎమోషన్స్ చాలా ప్రభావవంతంగా వ్యక్తపరుస్తాం. దాని ఫలితంగా మెకానిజంలో కలిగే లక్ష్యం లేదా సంకల్పం యొక్క వాస్తవ రూపం చెందించే ప్రక్రియ వేగవంతం అవుతుంది. సో, మనం కనుక గ్రాటిట్యూడ్‌తో ఉంటే మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని చెప్తున్నారు. సో, ఆ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తోనే మన ఇన్నర్‌కి ఎప్పుడు కనెక్ట్ చేయమని చెప్తూ ఉంటాం కదా! అది మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, సో, అప్పుడు ఆ ఇన్నర్ మెకానిజం చాలా ఫాస్ట్‌గా పనిచేసి మనకి మేనిఫెస్ట్ అవుతుంది. ఏది కావాలంటే అది. The correct prayer is never one of the supplication, but one of gratitude. Gratitude in advance is the most powerful creative force in the universe. మీ జీవితంలో వాంఛించిన వాటి కోసం, మీ యొక్క లక్ష్యాలు లేదా సంకల్పాల ప్రకటన చేసుకోవటం కోసం, మీ అంతరంగంలోని దైవాన్ని వేడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆ లక్ష్యాలు లేదా సంకల్పాలు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో నెరవేరినందుకు కృతజ్ఞతలు తెలపండి. అంతే చాలు. లక్ష్యాలు, సంకల్పాలు చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా ఎంచుకొని, అవి నెరవేరుతున్నందుకు గాను ముందుగానే మనం కృతజ్ఞతలు తెలపడం ద్వారా, ఈ విశ్వంలోని అతి శక్తివంతమైన సృజనాత్మక శక్తిని ఈ కృతజ్ఞత అనుగుణం ద్వారా పెంపొందించుకోగలుగుతాం. సో, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని ఆల్రెడీ జరిగిపోయినట్లుగా ఊహించుకోమని చెప్తూ ఉన్నారు కదా! సో, మళ్ళీ అదే గుర్తు చేస్తున్నారనమాట. గ్రాటిట్యూడ్ ప్లేస్ యూ
in the energy field of plenitude. Grow with gratitude. Glow with gratitude and see how awe and joy will make their home in you. కృతజ్ఞత అనేది సమృద్ధికరమైన సంపదలలో మిమ్మల్ని మీరు ఉన్నట్లుగా చేస్తుంది. కృతజ్ఞత అనే వెలుగును మీలో ప్రకాశింపచేసినప్పుడు మీ జీవితం ఎంత ఆనందంగా ఉండగలుగుతారో మీరే ఆశ్చర్యపోతారు. మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఇప్పటికే సంపద సమృద్ధిగా ఉంటున్నట్లుగా కృతజ్ఞతలు తెలపండి. కృతజ్ఞత అనేది ఒక ఫీలింగ్, అంటే భావన మాత్రమే. సో మనకి ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ ఫీలింగ్లో ఉంటే కనుక మనం ఎంత ఆనందాన్ని పొందుతాము అనేది మనకే చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది అని చెప్తున్నాను అనమాట. Gratitude is one of the easiest and most powerful way to transform your life. If you become truly grateful, you will magnetize everything you need, wherever you go, and in everything you do. If you are just a little bit grateful, your life will change just a little bit. If you are very grateful, your life will change a lot. It is up to you. సో ఈ గ్రాటిట్యూడ్ అనే దానికి కూడా ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి ప్రతి విషయంలోనూ కనుక గ్రాటిట్యూడ్ చెప్తూ ఉంటే మన లైఫ్లో చేంజెస్ కూడా అంత చక్కగా ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు. అదే కనుక ఏదో అప్పుడప్పుడు గ్రాటిట్యూడ్ చెప్తూ ఉంటే మొత్తం అంతగా ఇన్వాల్వ్ అవ్వకుండా చెప్తూ ఉంటే కనుక మన లైఫ్ కూడా అక్కడక్కడే కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు. మీ యొక్క జీవితాన్ని ఆశాకర రీతిలో, అంటే పాజిటివ్లీ అద్భుతంగా మార్చగల ఒకానొక అతి శక్తివంతమైన గుణం కృతజ్ఞత. మీరు కనుక కృతజ్ఞత అను భావాన్ని, గుణాన్ని నిజంగా వ్యక్తపరిచినట్లయితే ఒక బలమైన అయస్కాంతం వలె మీరు వాంఛించిన వాటన్నింటినీ చాలా సులభంగా మీ జీవితంలోనికి ఆకర్షించగలుగుతారు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే ఈ గుణం వలన మంచి మంచి జీవితానుభవాలను, సంఘటనలను ఆకర్షించగలుగుతారు. తక్కువ కృతజ్ఞతాభావంతో తక్కువగాను, ఎక్కువ కృతజ్ఞతాభావంతో ఎక్కువగాను ఆకర్షణాశక్తిని కలిగి ఉంటారు. ఆకర్షణాశక్తికి అనుగుణంగా జీవిత అనుభవాలను, సంఘటనలను మీ వైపు ఆకర్షించగలుగుతారు. The more you practice gratitude, the more deeply you will feel it in your heart. And the depth of feeling is the key. మీరు ఎంత ఎక్కువగా ఈ కృతజ్ఞతా భావాన్ని సాధన చేస్తారో అంత లోతుగా ఈ కృతజ్ఞతలు మీ హృదయంలో అనుభూతిని పొందుతారు. ఆకర్షణ సిద్ధాంతానికి ఇది తాళం చెవి అంటిది. మంచి కుటుంబ సంబంధాలను, సమృద్ధికరమైన సంబంధాలను, మంచి ఆరోగ్యాన్ని, అద్భుతమైన జీవిత అనుభవాలను, సంపదను మీ మనోక్షేత్రంలో వాటిని ఇప్పటికీ ఊహాశక్తితో పొందినట్లుగా మీ అంతర్శక్తికి కృతజ్ఞతలు తెలపండి. ఊహాశక్తితో కలలు కనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలపండి. ఈ కృతజ్ఞతా భావం అనేది ఆకర్షణ సిద్ధాంతాన్ని చాలా శక్తివంతం చేస్తుంది. ఆశాకర ప్రకంపనలు, అంటే పాజిటివ్ వైబ్రేషన్ సమృద్ధిగా ఉండేటట్లు చేసి మనం వాంఛించిన వాటిని చాలా సులభంగా, సరళంగా ఆకర్షిస్తాము. సో మళ్ళీ అది గుర్తు చేస్తున్నాం అనమాట. మనకు కనుక పాజిటివ్ గ్రాటిట్యూడ్లో ఉంటే కనుక మన వైబ్రేషన్స్ చాలా పాజిటివ్గా ఉండి మనం ఫాస్ట్గా మనకు కావాల్సింది మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాము అని. సో ఇక్కడ దాని మీద ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. సుఖాసనంలో హాయిగా కూర్చుని 2 కళ్ళు మూసుకుని దీర్ఘమైన శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ వదలండి. అలా 3 లేదా 4 నిమిషాలు చేయండి. చక్కగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీరు కలిగిన ఇల్లు, ఇంటిలోని ఫర్నిచర్, టీవీ, రిఫ్రిజిరేటర్, కుర్చీలు, టేబుల్, డైనింగ్ టేబుల్స్, ఏసీ ఇలా అన్నింటికీ కృతజ్ఞతలు తెలపండి. మీ యొక్క కుటుంబ సభ్యులు, అంటే భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు మొదలైన వారు అందరికీ కృతజ్ఞతలు తెలపండి. ఇప్పటి వరకు మీరు పొందిన జీవితానుభవాలకు కృతజ్ఞతలు తెలపండి. కృతజ్ఞతలు తెలపాలి అని ఏ విషయాల పట్ల అనిపిస్తే వాటన్నింటికీ కృతజ్ఞతలు తెలపండి. మీకు మంచి భోజనము, మంచి సదుపాయాలు, మంచి ఉద్యోగము, వ్యాపారము, వృత్తి లభించినందుకు కృతజ్ఞతలు చెప్పండి. ఇప్పుడు మీరు ఎంచుకున్న లక్ష్యాలు లేదా సంకల్పాలు ఇప్పటికే మీ మనోక్షేత్రంలో, అంటే సబ్ కాన్షియస్ మైండ్లో సృష్టించబడినందుకు కృతజ్ఞతలు తెలపండి. మీ యొక్క లక్ష్యము లేదా సంకల్పం యొక్క తుది ఫలితాన్ని ఇప్పటికీ జీవితానుభవాలుగా పొందుతున్నందుకు కృతజ్ఞతలు తెలపండి. ఈ లక్ష్యం లేదా సంకల్పం తాలూకు తుది ఫలితం వలన కలిగే జీవితానుభవాలను, భావనలను చెందుతూ కృతజ్ఞతలు తెలపండి.
వివిధ రకాలుగా జీవితానుభవాలు అంతరంగంలో సృష్టించబడినందుకు మహదానందంతో కృతజ్ఞతలు తెలపండి. సో, ఏమని చెప్తున్నారు అంటే ఈ ఎక్సర్‌సైజ్‌లో మెడిటేషన్‌లో కూర్చొని, సో, మన ఇంట్లో ఏదైతే ఉన్నాయో ప్రతి వస్తువుకి కూడా మనం ముందు గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. అలానే తర్వాత మన ఇంట్లో ఉన్న అందరి వ్యక్తులందరికీ కూడా మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మన జీవితంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఆ తర్వాత మనం ఈ జీవితంలో దేన్నైతే ఎంజాయ్ చేస్తున్నామో, అది భోజనం దగ్గర నుంచి, జాబ్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి వాటన్నిటికి కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి అంటే మనకి ఏదైతే గోల్స్ ఉన్నాయో అవి ఆల్రెడీ జరిగిపోయినట్లుగా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా దాన్ని విజువలైజ్ చేసుకొని అలా జరిగినందుకు ఆహ్, అంతా మేనిఫెస్ట్ అయిపోయినందుకు మనం దానికి కూడా ఆహ్ గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి అని చెప్తున్నాననమాట. ఈ అభ్యాసాన్ని 10-15 నిమిషాలు రోజులో ఒక్కసారి సాధన చేయండి. కేవలం ఒక్క వారంలోనే ఆకర్షణ సిద్ధాంతం ఎంత శక్తివంతంగా ఫలితాలను ఇస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. సో, ఇలా ఒక 1 వీక్ చేస్తే కనుక మనకి ఆ డిఫరెన్స్ చాలా ఎక్కువుంటుంది అని చెప్తున్నాననమాట. When you thank your inner world in advance for that which you chose to experience in your reality, you in effect acknowledge that it is there. మీరు ఆకాంక్షించిన లక్ష్యము లేదా సంకల్పం ఇప్పటికే అంతరంగంలో వాస్తవ రూపం చెందినందుకు అడ్వాన్స్డ్‌గా కృతజ్ఞతలు తెలిపినప్పుడు ఆ లక్ష్యము లేదా ఆ లక్ష్యం తాలూకు సంఘటనలు అంటే రిజల్ట్స్ ఇప్పటికే పొందినట్లుగా మాదిరిగా ఉన్నతమైన ప్రకంపనలను పుట్టిస్తాం. దాని ఫలితంగా ఆ లక్ష్యాన్ని బాహ్య జీవితంలో త్వరగానే ప్రకటన చేసుకోగలుగుతాం. సో, మనకి ఇప్పటిదాకా ఎందుకు చెప్తున్నారు? మనకు ఆల్రెడీ జరిగిపోయినట్లుగా ఆహ్, ఊహించుకోండి అని. అంటే మనం అప్పుడు హైయర్ ఫ్రీక్వెన్సీలో ఉంటాం. అంటే అది జరిగిపోయినట్లుగా జరిగిపోయినందుకు దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆ హైయర్ ఫ్రీక్వెన్సీలు మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అది మేనిఫెస్ట్ కూడా అంత ఫాస్ట్‌గా జరుగుతుంది అని. గ్రాటిట్యూడ్ ఇన్ అడ్వాన్స్ ఈస్ ద మోస్ట్ క్రియేటివ్ ఫోర్స్ ఇన్ ద యూనివర్స్. కృతజ్ఞతలు అడ్వాన్స్డ్‌గా చెప్పడం అనేది ఈ విశ్వంలో చాలా శక్తివంతమైన సృజనాత్మక శక్తి. సో, అడ్వాన్స్ ఆహ్, థాంక్స్ ఆర్ గ్రాటిట్యూడ్ అనేది ఒక క్రియేటివ్ ఫోర్స్ అని చెప్పి చెప్తున్నారనమాట. న్యాచురల్ పవర్స్ వితిన్ అస్ ఆర్ ద ట్రూ హీలర్స్ ఆఫ్ డిసీజ్. మన అంతరంగంలో ఉంటున్న సహజ శక్తులే అసలైన వ్యాధిని నయం చేసే కారకాలు. ఈ వర్తమానంలో మీరు కలిగి ఉన్న ఆరోగ్యానికి కృతజ్ఞతలు తెలపండి. భవిష్యత్తులో ఒక నెల తర్వాత, ఒక ఏడాది తర్వాత, 5 సంవత్సరాల తర్వాత మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉన్నందుకు కృతజ్ఞతలతో ఉండండి. సో, మనకి ఈ మనలో ఉన్న పవర్సే, మన శక్తి సామర్థ్యాలే మనకి ఏవైతే డిసీజెస్ ఉన్నాయో వాటన్నిటిని హీల్ చేస్తాయి అని చెప్తున్నారనమాట. సో, దానికి ఎలా చేయాలి అంటే మనకి ఏదైతే హెల్త్ బావుందో అంటే ఒకవేళ ఇది ఒక విషయంలో బాగోకపోయినా మిగిలిన అన్ని విషయాల్లో బాగున్నాయి కాబట్టి, ఆ బాగున్న విషయాలన్నిటికీ కూడా ఎప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఏదైతే బాగోలేదో అది కూడా సెట్ అయిపోయి మనం చక్కగా ఉంటున్నట్లుగా ఊహించుకొని దానికి కూడా గ్రాటిట్యూడ్ చెప్తూ ఉంటే ఆటోమేటిక్‌గా కొన్ని రోజులకి అంతా చక్కగా జరిగిపోతుంది అని చెప్తున్నారనమాట. హూఎవర్ హాస్ గ్రాటిట్యూడ్ విల్ బి గివెన్ మోర్ అండ్ హీ ఆర్ షీల్ will have an abundance. Whoever does not have gratitude, even what he or she has will be taken from him or her. Gratitude operates from the universal law that governs your whole life. In your life, the law operates on your thoughts, feelings, emotions, because they are energy too. And so, whatever you think, whatever you feel, you attract to you. ఎవరికైతే కృతజ్ఞతాభావం ఉంటుందో వారికి మరింతగా సమృద్ధిగా ఇవ్వబడుతుంది. ఎవరికైతే కృతజ్ఞత ఉండదో వాని నుండి ఉన్నది కూడా పోగొట్టుకోబడుతుంది. కృతజ్ఞత అనేది విశ్వ నియమాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ విశ్వ నియమాలే మన జీవితాలను నడిపిస్తున్నాయి. ఈ కృతజ్ఞతా నియమం మీ జీవితంలో ఆలోచనలు, ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఆలోచనలు, ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ అనేవి శక్తిని కలిగి ఉన్నాయి. కనుక ఏది ఆలోచించినా, మీరు ఏది ఫీల్ అయినా దాన్ని ఆకర్షిస్తుంటారు. యద్భావం తద్భవతి కదా! సో, మనకి ఏదైతే
థాట్స్ ఉన్నాయో, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయో అవే మన లైఫ్‌లో రియాలిటీలోకొస్తాయి. యద్భావం తద్భవతి అని మళ్ళీ గుర్తు చేస్తున్నారన్నమాట. Whenever you arise in the morning, give thanks for the morning light, for your life and strength. Give thanks for your food and the joy of living. If you see no reason for giving thanks, the faults lie within yourself. మీరు ఉదయం నిద్ర లేచినప్పుడు ప్రభావ సూర్యుడికి కృతజ్ఞతలు తెలపండి. మీ యొక్క జీవితానికి, మీ యొక్క శక్తి సామర్థ్యాలకు కృతజ్ఞతలు తెలపండి. మీరు భుజిస్తున్న ఆహారానికి, మీ యొక్క ఆనందకరమైన జీవితానికి కృతజ్ఞతలు తెలపండి. కృతజ్ఞత చెప్పేందుకు కారణం మీకు కనపడకపోతే ఆ తప్పు మీదే. అసలు ఇది చాలా సింపుల్‌గా చెప్పారు గదా! సో, మనకి కనుక గ్రాటిట్యూడ్ చెప్పాల్సిన ఎక్కడ ఏది అనిపించకపోతే అది మన చూపులోనే, మన ఆలోచనలోనే తేడా అని చెప్తున్నారన్నమాట. Gratitude for the abundance you have received is the best insurance that the abundance will continue. ఇది మొహమ్మద్ ప్రోఫెట్ అనే ఆయన చెప్పారంట. సో, మనకి ఏదైతే ఉన్నదో దానిపైన గ్రాటిట్యూడ్ చెప్పడం అనేది మన బెస్ట్ ఇన్సూరెన్స్ అని. ఇక్కడ ఒక వేమన శతకం ఒకటి చెప్తున్నారు. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టెనేని బిగియ వలయు. పట్టి విడువ కంటే పడిచచ్చుట మేలు. విశ్వదాభిరామ వినురవేమి. ఈ లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని ఎంచుకుంటున్నప్పుడు ఇక ముందుకే అన్నట్లుగా కృషి చేయాలి. ఒక వెనుక అడుగు వేసే ప్రసక్తే లేదు. పట్టుపట్టిన తర్వాత వజ్ర సంకల్పంతో దాన్ని నెరవేర్చి తీరాలి. మడమ తిప్పని పోరాట పటిమతో దాన్ని సాధించి తీరాలి. ఆరంభ శూరత్వం కాదు, కడదాకా పోరాడాలి. లక్ష్యం సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ పోరాట పటిమ, దృఢ నిశ్చయం, వజ్ర సంకల్పం అనేవి ఆచరించినట్లయితే అమలు చేయలేమని అనిపిస్తే ఆ లక్ష్యం లేదా సంకల్పం అనేది ఎంచుకోకుండా ఉండిపోవాలి. లక్ష్యం సంకల్పం ఏదైనా సరే దాన్ని సాధించేందుకు చాలా వరకు కృషి చేసి మధ్యలో వదిలిపేయటం అనేది మరణంతో సమానం. సో, మనం ఏమని చెప్తున్నారు అంటే, మనం ఏదైనా ఒకసారి గోల్ అనేది పెట్టుకుంటే అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా దాని వైపు ఇంకా అసలు ఎందుకు స్టార్ట్ చేశాను అనే థాట్ రాకుండా అది అయ్యే వరకు దాని వైపు కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూనే ఉండాలి అని చెప్తున్నారన్నమాట. You are never given a wish without also being given the power to make it come true. You may have to work for it, however. ఇది రిచర్డ్ బాగ్ చెప్పిన విషయం. ఒక లక్ష్యము లేదా సంకల్పాన్ని నెరవేర్చగల శక్తి సామర్థ్యాలు మీలో ఉంటేనే దాన్ని మీరు వాంఛిస్తారు. అయితే మీరు అందుకోసం సాధన చేయవలసి ఉంటుంది. అందుకోసం పని చేయవలసి ఉంటుంది. సో, ఇంతకుముందు చెప్పినట్లుగానే మనకు ఒక కోరిక ఉంటే దానికి ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి కావాల్సిన అన్నీ కూడా మనలో ఉన్నాయి కాబట్టే ఆ కోరిక మనలో వచ్చింది అనేది చెప్తున్నారన్నమాట. ఆ కోరికను ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మనం కృషి, సాధన చేయవలసి ఉంటుంది అని. ఉదాహరణకు మీకు ఖరీదైన విలాసమైన భవనం కట్టించుకోవాలని వాంఛ, కోరిక కలిగినప్పుడు దానిని నెరవేర్చగల శక్తి సామర్థ్యాలు మీలోనే సిద్ధంగా ఉంటేనే ఆ సంకల్పం మీకు కలుగుతుంది. అయితే ఊరకనే కూర్చుంటే ఏది మీ దగ్గరికి రాదు. దేనిని మీరు సాధించలేరు. సచిన్ టెండూల్కర్ వంటి ప్రపంచ స్థాయి క్రికెటర్ కావాలని మీకు కోరిక కలగవచ్చు. ధీరుభాయ్ అంబానీ వంటి సంపన్నుడు కావాలని మీరు కోరిక కలగవచ్చు. లేదా బిస్మిల్లా ఖాన్, లతా మంగేష్కర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి వంటి గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని మీకు కోరిక కలగవచ్చు. అంతరంగంలో వాటిని వాస్తవ రూపం చెందించే శక్తి సామర్థ్యాలు సిద్ధంగా ఉంటేనే ఆ కోరిక మీలో కలుగుతుంది. అయితే అందుకు కృషి, సాధన, పట్టుదల, దృఢ సంకల్పం వంటివి ఆచరణలో పెట్టవలసి ఉంది. మధ్యలో ఇన్ని ఆటంకాలు, వైఫల్యాలు, అగ్ని పరీక్షలు, అవమానాలు మొదలైనవి ఎదురైనా సరే బిడియ పట్టవలయు. సో, మనకి కోరిక ఉంది అంటే దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకునే అందుకు కావాల్సినవన్నీ మనలో ఉన్నాయి. కానీ మధ్యలో ఆటంకాలు, వైఫల్యాలు కూడా గ్యారంటీగా వస్తాయి. వాటన్నింటిని కూడా తట్టుకొని కృషి, సాధనతో ఎప్పుడూ డెడికేషన్‌తో కనుక వర్క్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు.
Whatever we hold in our thoughts will come true in our experience. When we held something, anything in our thought, then somehow coincidence leads us in the direction that we have been wishing to lead ourselves. This is the universal law. ఏవైతే మన ఆలోచనలలో స్థిరంగా దృఢ నిశ్చయంతో కలిగి ఉంటామో అవి మన జీవితంలోనికి అనుభవాలుగా ప్రకటన చెందటం తథ్యం. లక్ష్యం లేదా సంకల్పం ఏదైనా కావచ్చు. దానిని మన మనోక్షేత్రంలో స్థిరంగా కలిగి ఉంటున్నప్పుడు కొన్ని యాదృచ్ఛికమైన సూచకలు సంభవించి మనం అనుకున్న లక్ష్యము లేదా సంకల్పం వైపు మనల్ని నడిపిస్తాయి. మనం గమ్యం వైపు ప్రయాణిస్తున్నప్పుడు మార్గమధ్యంలో ఎన్నో సవాళ్లు, అడ్డంకులు, ఆటంకాలు, పరీక్షలు, అవమానాలు, చిత్కారాలు ఎదురవ్వచ్చు అని పట్టు వదలని విక్రమార్కుని వలె ముందుకు సాగిపోవాలి. ఎన్నో బేతాల పరీక్షలు ఎదురవుతాయి. వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలి. ససేమిరా మధ్యలో వదిలిపెట్టరాదు. సో మనం ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు దాని వైపు వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఎన్నో రకాలైన ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఛాలెంజెస్ వచ్చినప్పుడు వాటిని మళ్ళీ స్టెప్ బ్యాక్ అవ్వకుండా దాని ముందుకు వర్క్ చేస్తూనే ఉండాలి అని చెప్తున్నారు అనమాట. బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు హ్యావ్ అండ్ స్టాప్ కంప్లైనింగ్. ఇట్ బోర్స్ ఎవ్రీబడి ఎల్స్. డస్ యూ నో గుడ్ అండ్ డస్ నాట్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. జిగ్లర్ అనే ఆయన చెప్పారంటే ఇది. మీరు ఇప్పుడు కలిగి ఉంటున్న దాని పట్ల కృతజ్ఞతను కలిగి ఉండండి. అసంతృప్తిని వెళ్ళకక్కటం, ఫిర్యాదులు చేయటం వల్ల మనకు కానీ ఇతరులకు కానీ ఏ ఉపయోగము ఉండదు. అలాంటి మనస్తత్వం వలన ప్రతి ఒక్కరికి విసుగు, ఇబ్బంది కలుగుతాయి. దాని వలన ఏ సమస్యలు పరిష్కరించబడవు. సో మనం ఎప్పుడు కంప్లైంట్ చేస్తున్నా, డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నా కూడా ఏమవుతుంది, దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. దానివల్ల అందరికీ ఒక రకమైన అనీజీనెస్ కూడా ఉంటుంది కదా అని చెప్తున్నారు అనమాట. యోగి యోధుడు అంటే ద గ్రేట్ వారియర్ తన లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని ఎంచుకొని మార్గమధ్యంలో ఎన్ని బేతాల పరీక్షలు అంటే అగ్ని పరీక్షలు ఎదురైనా సరే అసంతృప్తిని వెళ్ళబుచ్చడు. తన కష్టాలకు, సమస్యలకు ఇతరులను నిందించడు. ఎదురైన ఆటంకాలు, అడ్డంకులు, అవమానాల పట్ల ఫిర్యాదు చేయడు. ఉదాహరణకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని నిర్ణయించుకొని ఆ పర్వతాన్ని అధిరోహిస్తున్న మార్గమధ్యంలో కష్టాలను, సమస్యలను, అసంతృప్తిని ఫిర్యాదు చేయటం వంటివి ఎన్ని చేసినా అన్నీ నిష్ఫలమే. ఆ శిఖరాన్ని అధిరోహించడమే. వెనుకడుగు వేసేది లేదు. గొంగళి పురుగు తన దుస్థితిని తలుచుకుని ఎంత ఏడ్చినా వినేనాదుడు లేడు. అది సీతాకోక చిలుకగా రూపాంతరం చెందడం తప్ప వేరే మార్గం లేదు. సో మనం ఏదన్నా గోల్ పెట్టుకున్నప్పుడు అది మౌంట్ ఎవరెస్ట్‌ని ఎక్కడం అని కానీ ఇంకేదైనా సరే కూడా గోల్ పెట్టుకున్నప్పుడు దానిలో వచ్చే అది దాని వైపు మనం ప్రొసీడ్ అవుతున్నప్పుడు వచ్చే కష్టాలకి, సమస్యలకి ఎప్పుడూ కూడా అన్‌సాటిస్ఫాక్షన్‌గా ఉండకూడదు. లేదా కంప్లెయింట్స్ చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు చేసినా వినేవాడు ఉండడు. దానివల్ల నష్టమే అంటే మనల్ని మనము ఎమోషనల్‌గా డౌన్ చేసుకుంటున్నామే కానీ దానివల్ల మనకి వచ్చిన లాభం కూడా ఉండదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఒక ఎక్సర్సైజ్ ఉంది. అది కొంచెం పెద్దగా ఉంది. రేపు కంటిన్యూ చేసుకుందాం అదైతే. ఓకే అండి.